హాయ్ మయాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా ఇంట్రెస్టింగ్ మంచి అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసా. ఈ రోజు వీడియోలో నెక్స్ట్ మన గేమ్ లోకి రాబోతున్న ఫుట్బాల్ టీమ్ లో వస్తున్న ఫైర్ కిక్ ఆఫ్ ఈవెంట్ వస్తుంది కదా, దీంట్లో వస్తున్న ఫ్రీ జెర్సీస్ రాబోతున్నాయి అండ్ ఫ్రీ గ్లూవల్ రాబోతుంది అండ్ దీంట్లో రాబోతున్న మంచి ఇమోట్స్ కూడా ఉన్నాయి మామ, ఫ్రీగా తీసుకోవడానికి ఉంటాయి. చాలా బాగుంటుంది ఈవెంట్, లాస్ట్ వరకు చూడండి, మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. అలానే ఫ్రీ రివార్డ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, తెలుసుకుంటారు. ఎంచక్క ఈవెంట్ కూడా ఎప్పుడు వస్తుందో చెప్పేస్తాను, అప్పుడు వెంటనే మీరే ఫ్రీగా తీసుకోవచ్చు ఇవన్నీ రివార్డ్స్ కూడా. అలాగే నెక్స్ట్ మన గేమ్ లోకి రాబోతున్న న్యూ ఈవో వరల్డ్ రొటేషన్ గురించి చెప్తాను. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మంచి ఈవో గన్స్ వస్తాయని. అలాగే ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ కన్ఫర్మ్డ్ అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి మామ, బాగుంటాయి. ప్రతి ఒక్కటి ఉంటుంది, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ నేను ప్రతిసారి చెప్పేదే మీరు వినేదా మామ, సింపుల్ గా వీడియోకి లైక్ కొట్టేయండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది. సెకండ్ థింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకోండి. అలా చేస్తేనే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మన ఈవో వరల్డ్ రొటేషన్ గురించి, యాక్చువల్ గా నెక్స్ట్ ఈవో వరల్డ్ రొటేషన్ 2 మే వస్తుంది, అంటే నెక్స్ట్ మంత్ లో. గైస్ ఇది ఈవో వరల్డ్ లో ఇంకా 100% కన్ఫర్మ్డ్, గన్స్ అయితే ఇంకా రివీల్ కాలేదు మామ. బట్ ఇప్పుడు నేను మీకు చూపిస్తా 90% కన్ఫర్మ్డ్ నెక్స్ట్ ఈవో వరల్డ్ గన్స్ గురించి. గైస్ ఇక్కడ నెక్స్ట్ ఈవో వరల్డ్ గన్స్ దగ్గరకు వచ్చేస్తే లాంగ్ రేంజ్ ఒకటి, షార్ట్ రేంజ్ ఒకటి అండ్ మిడిల్ రేంజ్, మీడియం రేంజ్ 2 వస్తున్నాయి గన్ స్కిన్స్. గైస్ మెగ్లడన్ స్కార్ ఈవో గన్ ని తీసేస్తున్నాడు. గైస్ ప్రెజెంట్ ఉన్న ఈవో వరల్డ్ లో చూసుకుంటే క్రోమాస్టిక్ MP40 అండ్ M4A1 ఈవో గన్, మెగ్లడన్ స్కార్, థామ్సన్ గన్ స్కిన్స్ ఉన్నాయి. దీంట్లో క్రోమాస్టిక్ MP40 అండ్ M4A1 అయితే తీసేస్తున్నాడు. అండ్ దీంట్లో కొత్తగా యాడ్ కాబోతున్న న్యూ గన్స్ ఏంటంటే M1887 గన్ ఈవో గన్ ఒకటి యాడ్ అవుతుంది. P90 ఈవో గన్ కూడా యాడ్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 గన్ స్కిన్స్ లో మనకు తప్పకుండా 2 యాడ్ అవుతాయి, లేదా రెండిట్లో ఒకటి యాడ్ అవుతుంది. ఏదైనా చేంజ్ ఉంటే మాత్రం ఒకటైతే మిస్ అవ్వచ్చు, లేకపోతే ఇదే కన్ఫర్మ్ అవ్వ. ఈవో వరల్డ్ రొటేషన్ నెక్స్ట్ ఏం వస్తుందో తెలిసిపోయింది కదా. మరి ఈ గన్స్ వచ్చాక మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేదా ఇంకా ఏమన్నా గన్స్ వస్తే బాగుంటది అనుకుంటున్నారా అనేది నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే మహేష్, ఇప్పుడు మనం నెక్స్ట్ మన గేమ్ లోకి రాబోతున్న కన్ఫర్మ్డ్ అప్డేట్స్ దగ్గరకు వచ్చేస్తే 21st ఫిస్ట్ మోకో స్టోర్ ఈవెంట్ మన గేమ్ లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒక ఫైర్ టైప్ లో ఒక ఫిస్ట్ స్కిన్ వస్తుంది, వాటర్ టైప్ లో ఒకటి వస్తుంది. 21st ఏప్రిల్ లో మనకు ఈ మోకో స్టోర్ ఈవెంట్ మన గేమ్ లోకి వస్తుంది. నెక్స్ట్ డే కాకుండా ఆ నెక్స్ట్ డే 23rd గోల్డ్ రింగ్ ఈవెంట్ మనకు వచ్చేస్తుంది మామ. 24K క్యారెట్ టీమ్ లో వస్తున్న గోల్డెన్ రింగ్ ఈవెంట్ మన గేమ్ లోకి వస్తుంది. దీంట్లో మెయిల్ బండిల్ వస్తుంది, ఒక క్యాట్ టీమ్ లో వస్తుంది గోల్డెన్ కలర్ లో. ఫీమేల్ బండిల్ కూడా వచ్చేస్తుంది గోల్డ్ థీమ్ లో. అండ్ ఇంకా రిమైనింగ్ రివార్డ్స్ కూడా చాలానే ఉన్నాయి దాంట్లో. ఆ తర్వాత మనకు 25th ఏప్రిల్ లో మనకు 24K క్యారెట్ స్టెప్ అప్ ఈవెంట్ మన గేమ్ లోకి వచ్చేస్తుంది మామ. దీంట్లో ఒక గ్లూవల్ వస్తుంది అండ్ ఎమోట్ కూడా వచ్చేస్తుంది అనమాట. 27th ఏప్రిల్ మన గేమ్ లోకి గింటోకి రింగ్ ఈవెంట్ వచ్చేస్తుంది. గింటామా థీమ్ లో వస్తున్న ఐటమ్స్ అన్ని కూడా మన గేమ్ లోకి వచ్చేస్తున్నాయి. ఇంటర్ఫేస్ ఈవెంట్ ఓపెన్ కాకుండానే డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తున్నాడు. లెట్స్ సీ గైస్, దీంట్లో మనకు గింటోకి రింగ్ ఈవెంట్ వచ్చేసింది. దీంట్లో మనకు గింటోకి బండల్ కూడా వచ్చేసింది, కస్టమైజ్డ్ బండల్ 2 బండల్స్ లా ఉంటుంది అండ్ రిమైనింగ్ ఐటమ్స్ కూడా దీంట్లో ఉంటాయి. 29th ఏప్రిల్ మనకు కాగురా రింగ్ ఈవెంట్ కూడా మన గేమ్ లోకి వచ్చేసింది. కాగురా థీమ్ లో కూడా కస్టమైజ్ చేసుకోవడానికి 2 బండల్స్ ఉంటాయి. దీంతో పాటు అంబ్రిల్లా గన్ స్కిన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. ఈ 2 కూడా మనకి నెక్స్ట్ రాబోతున్న 29th ఏప్రిల్ కాగురా రింగ్ ఈవెంట్ లో యాడ్ చేస్తాడు. ఆ తర్వాత డైరెక్ట్ గా నెక్స్ట్ మే మంత్ లోనే 3rd డేట్ నా ఎలిజబెత్ బండల్ కూడా మనకు ఫెడెడ్ వీల్ ఈవెంట్ లో యాడ్ చేస్తున్నాడు. నేను అస్సలు ఊహించలేదు ఈ బండల్ మోస్ట్లీ మనకు ఫ్రీగా వస్తుందని చెప్పాను మీకు ప్రతిసారి కూడా. బట్ ఈ ఎలిజబెత్ బండల్ కూడా ఫెడెడ్ వీల్ యాడ్ చేస్తున్నాడు. నాకు అస్సలు నమ్మొద్దు కావట్లేదు. ఈ బండల్ అంత వర్త్ ఏం ఈవెంట్ కాదు, వేస్ట్ బండల్ ఇది. నెక్స్ట్ ఏం ఫ్రీగా ఇస్తాడు అనేది చూద్దాం. మరి గైస్ ఇప్పుడు నేను మీకు చెప్తా మే 1st న రాబోతున్న న్యూ బియర్ ర్యాంక్డ్ సీజన్ 51 గురించి. అండ్ గైస్ దీంట్లో కూడా మనకు చాలా మంచి ఫ్రీ రివార్డ్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడం వస్తాయి. ఇంకా గ్రాండ్ మాస్టర్ పుషింగ్ గురించి ఎంత మంది ఆలోచిస్తున్నారు నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. గైస్ నెక్స్ట్ మే 1st నే మనకు కొత్త ర్యాంక్ సిస్టమ్ రాబోతుంది. దీంట్లో మనకు స్కై బోర్డ్ ఒకటి ఫ్రీగా తీసుకోవడానికి వస్తుంది. 30 days ఫ్రీగా ఒక గ్లోబల్ కూడా వచ్చేస్తుంది మామ. పైజోన్ గన్ స్కిన్ కూడా వచ్చేస్తుంది, ఇది చాలా బాగుంది. హీరోయిక్ టీ షర్ట్ కూడా వస్తుంది, ప్రతిసారి తెలిసిందే మనకు. బ్యాట్ స్కిన్ కూడా వస్తుంది మామ, ఇది కూడా చాలా సార్లు ఇచ్చాడు. అండ్ అవతార్ బ్యానర్స్ కూడా తెలిసిందే. సో యా, మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అండ్ హీరోయిక్ అన్నింటివి కూడా వచ్చేస్తున్నాయి. ఓ పీపుల్ దే బాయ్, నా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఫుట్బాల్ ఈవెంట్ లో రాబోతున్న ఫ్రీ రివార్డ్స్, ఈవెంట్ పేడ్ రివార్డ్స్ అండ్ మొత్తం ఈవెంట్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మాత్రం చెప్పారు. చాలా బాగుంటుంది ఈవెంట్ అంతా కూడా. గైస్ ఇప్పుడు నెక్స్ట్ ఫుట్బాల్ టీమ్ లో రాబోతున్న ఫుట్బాల్ ఈవెంట్ ఫైర్ కిక్ ఆఫ్ అనే నేమ్ తో మనకి ఈవెంట్ వచ్చేస్తుంది మామ. సో ఆల్రెడీ లీక్ అయిపోయింది ఇంటర్ఫేస్ ఈవెంట్ కూడా ఎలా ఉంటుందని. గైస్ ఇంటర్ఫేస్ ఈవెంట్ వచ్చేసి లుక్స్ లైక్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాక్ గ్రౌండ్ లో ఫుట్బాల్ స్టేడియం లా కనిపిస్తుంది కదా. నేను అందరూ కొంతమంది గుర్తుపెట్టే ఉంటారు. ఈ ఫుట్బాల్ స్టేడియం మనకు నెక్స్ట్ బర్ముడా మ్యాప్ లో టోటల్ గా ఫ్యాక్టరీ అంతా రిమూవ్ చేసేసి డైరెక్ట్ గా దాని ప్లేస్ లో ఒక స్టేడియం అయితే కొత్తగా ఏర్పాటు చేశాడు. మనం మంచిగా స్టేడియం లోకి వెళ్ళి ఆడేసుకోవచ్చు, స్కోర్ చూడొచ్చు అండ్ అక్కడ మంచిగా కూర్చొని టీవీ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటది. నెక్స్ట్ డైలీ టాస్క్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే. దీంట్లో మనం CS ఆడేటప్పుడు ఫుట్బాల్ లాగా అయితే మనం మారిపోవడం ఉంటుంది. దీని టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బిఆర్ లో కూడా మనకు ఎనిమిది కిల్ చేసిన తర్వాత కూడా 1v1 ఫుట్బాల్ పిచ్ మీద అయితే మనం ఫైట్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఎవరు కిల్ చేస్తే వాళ్ళు బతుకుంటారు, మళ్ళీ సెకండ్ ఛాన్స్ లా ఉంటుంది. గైస్ ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని టోకెన్స్ వస్తాయి కదా,
కదా, వీటిని ట్రైన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సో ట్రైన్ చేయాలన్నమాట, ట్రైనింగ్ లాగా. సో ఆ తర్వాత రైట్ సైడ్ మనకు కొన్ని ఫ్రీ రివార్డ్స్ కూడా ఉంటాయి. మ్యాచ్ 1 దగ్గర వాయిస్ లైన్స్ కూడా ఫ్రీగా తీసుకోవడం ఉంటాయి, చాలా బాగుంటాయి, పర్లేదు టిక్ టాక్ గా ఆస్ పాస్ అటాక్ అట. సో మ్యాచ్ 2 లో ఫుట్బాల్ స్టిక్కర్స్ కూడా మనకు రావడానికి అయితే ఉంటుంది మామ. ఈ విధంగా మ్యాచ్ 3 లో ఫుట్బాల్ థీమ్ లో వస్తున్న లూట్ బాక్స్ కూడా వచ్చేస్తుంది, షూ అండ్ బాల్ లాగా ఉంటుంది, ఫ్రీగా తీసుకోవడం ఉంటుంది, బాగుంది. మ్యాచ్ 4 లో మనకు ఫ్రీ గన్ స్కిన్స్ కూడా తీసుకోవడం ఉంటుంది, ఫుట్బాల్ థీమ్ లోనే వస్తుంది. M4A1 గోల్డ్ కిక్ అని ఒకటి వస్తుంది, M1817 గోల్ కిక్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక గన్ స్కిన్ మనకు ఫ్రీగా తీసుకోవడానికి వస్తుంది. మ్యాచ్ 5 లో ఫైనల్లీ ఫుట్బాల్ థీమ్ లో వస్తున్న ఒక బండల్ కూడా ఫ్రీగా తీసుకోవచ్చు మామ. చీర్జింగ్ గర్ల్ లైక్ అయితే మనకు అనిపిస్తుంది, అండ్ మొత్తం కూడా ఫీమేల్ బండల్ చాలా బాగుంది, పర్లేదు టిక్ టాక్ గా ఉంది. ఓకే మాయస్, ఇంకో విషయం మీరు బుర్రపాటుగా తెలుసుకోవాలి, ఫుట్బాల్ థీమ్ లోనే మనకు జెర్సీస్ కూడా ఫ్రీగా రాబోతున్నాయి మామ. సో ఈ జెర్సీస్ కూడా మనకి ఏ విధంగా ఉంటాయంటే, ఇన్ గేమ్ లో ప్రెజెంట్ చూసుకుంటే సో ఫుట్బాల్ థీమ్ లో చాలా ప్లెంటీ మోర్ దెన్ చాలా సో టీ షర్ట్స్ అయితే మన గేమ్ లోకి కొత్తగా యాడ్ చేసాడు ఈవెంట్ థీమ్ గా. అండ్ ఇంతగా ముందు కూడా చాలా కొత్త ఉన్నాయి మామ. ఈ కొత్తవి పాతవి కలిపి మనకు మెర్జ్ చేసేసి ఒక టీ షర్ట్ రాయల్ ఈవెంట్ మన గేమ్ లోకి రావడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకా పెయిడ్ ఈవెంట్స్ లో కూడా ఫెడెడ్ విల్ ఈవెంట్స్ అలాంటి ఈవెంట్స్ లో మొత్తానికి అయితే యాడ్ చేస్తాడు. ఇవన్నింటిలో మనకు ఒక ఫ్రీ జెర్సీ స్కిన్ వచ్చేసి క్లెయిమ్ చేసుకోవడానికి అయితే వస్తుంది. రీసెంట్ గానే ఇండోనేషియా సర్వర్ లో కూడా ఫ్రీ జెర్సీ ఈవెంట్ తెచ్చేసాడు ఆల్రెడీ, సింపుల్ మిషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇచ్చాడు. నెక్స్ట్ మన ఇండియా సర్వర్ లో కూడా ఈ విధంగానే కొన్ని మిషన్స్ యాడ్ చేసేసి ఫ్రీ జెర్సీ స్కిన్ చూస్ చేసుకోవడానికి అయితే వచ్చేస్తుంది, ఫ్రీగా తీసుకోవచ్చు టోటల్లీ. అలానే మా ఈవెంట్ సెక్షన్ లో కూడా ఫ్రీ రివార్డ్స్ క్లెయిమ్ చేసుకోవడానికి మన గేమ్ లోగో రావడానికి అయితే దీంట్లో ఫుట్బాల్ థీమ్ లో వస్తున్న ఒక గ్లోబల్ స్కిన్ అయితే ఉంది మామ. బెస్ట్ వాళ్ళది, చాలా బాగుంది, లో ఎఫెక్ట్స్, తక్కువ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి, యానిమేషన్స్ కూడా, అందుకని ఇది ఫ్రీగా తీసుకోవడానికి అయితే మోస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ ఇంకొక గ్లూవల్ కూడా వస్తుంది, ఈ గ్లూవల్ కూడా చాలా ఎక్కువ యానిమేషన్స్ తో మంచిగా ఎఫెక్ట్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు పెయిడ్ ఈవెంట్ లో యాడ్ చేసేసి ఇది ఫ్రీగా ఇస్తాడు. నెక్స్ట్ మన గేమ్ లోకి ఫుట్బాల్ థీమ్ లోనే వస్తున్న కొన్ని ఫ్రీ ఎయిర్ స్టైల్స్ కూడా ఉన్నాయి మామ. సో దీంట్లో కూడా తీసుకోవడానికి అయితే ఇస్తాడు. ఫుట్బాల్ థీమ్ లో వస్తున్న మెనీ ఎమోట్స్ మామ, 1 కాదు 2 కాదు 3 కాదు, మొత్తానికి 5 ఎమోట్స్ అయితే మన గేమ్ లో వచ్చేస్తున్నాయి. హాఫ్ టైమ్ చిల్లింగ్ అనే ఒక ఎమోట్ ఉంది, రివర్స్ పెనాల్టీ అనే ఒక ఎమోట్ ఉంది, త్రో ఇన్ అనే ఎమోట్ ఉంది, విన్నింగ్ కిక్ అనే ఎమోట్ ఉంది. ఇవన్నీ కూడా స్టెప్ అప్ ఈవెంట్ లో గానీ రాయల్ ఈవెంట్ లో గానీ ఇలాంటి ఇట్లో యాడ్ చేయడానికి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ ఫుట్బాల్ ఎమోట్ ఒకటి ఉంది, యుప్పి అనే ఇంకొక ఎమోట్ ఉంది, అండ్ విన్నింగ్ గ్లోల్ ఎమోట్ ఉంది, టాప్ స్కోరర్ ఎమోట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా రాయల్ ఈవెంట్ లో యాడ్ చేయడానికి ఉంటుంది. నా ఇప్పుడు మనం ఫ్రీగా తీసుకునే ఎమోట్ గురించి కూడా చూసుకుంటే గైస్, VRA రివ్యూ అంటే మనం థర్డ్ ఎంపైర్ రివ్యూ అని పంపిస్తాం కదా, సో ఆ విధంగా ఫుట్బాల్ లో మనకు VRA అని పిలుస్తారు. సో ఇది కూడా మనకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మామ ఫ్రీగా తీసుకోవడం, ఎందుకంటే ఇది ఒకటే సింపుల్ ఎమోట్ మామ. సో ఫ్రీగా తీసుకునేటట్టు ఈజీగా వచ్చేస్తుంది, సింపుల్ మిషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఇస్తాడు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మామ. ఈ ఫుట్బాల్ థీమ్ లోనే మనకు మైండ్ బ్లోయింగ్లీ ఒక ఫినిషింగ్ మూవ్ కూడా వచ్చేస్తుంది, గోల్ ఫినిషింగ్ మూవ్, లైక్ స్టెప్ అప్ ఈవెంట్ లో యాడ్ చేస్తాడు, లేదా ఫెడెడ్ విల్ ఈవెంట్ లో అయితే చేసేయచ్చు. సో ఇది ఫినిషింగ్ మూవ్ చాలా బాగుంది, క్రేజీగా ఉండి భయంకరంగా ఉంటుంది. అండ్ ఇంకా దీంతో పాటు లైట్నింగ్ కిక్ ఆఫ్ అరైవల్ యానిమేషన్ కూడా వచ్చేస్తుంది మామ. సో ఇది కూడా ఫెడెడ్ విల్ ఈవెంట్ లో యాడ్ చేస్తాడు. అరైవల్ యానిమేషన్ అంటే మనందరికి తెలిసింది, ఈ అరైవల్ యానిమేషన్ మాత్రం చాలా బాగుంది, లైట్నింగ్ వస్తుంది అండ్ చాలా బాగుంది, తండ్రిగా. ఆల్సో గైస్, నా ఇప్పుడు నేను మీకు చూపించిన ఇంటర్ఫేస్ ఈవెంట్ లో కూడా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు కస్టమైజ్డ్ జెర్సీ బండిల్ ఐకాన్ అయితే ఉంది. సో ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోగానే వెంటనే రింగ్ ఈవెంట్ లో మనకు ఈ బండిల్ అయితే కనిపిస్తుంది. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు జెర్సీ నంబర్ మొత్తం కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు కావాల్సిన నంబర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈ బండిల్ కి మెడికేట్ యానిమేషన్ ఉంది, అండ్ ఇంకా చాలా బాగుంటుంది, సూపర్ స్ట్రైకర్ బండల్ యాడ్ చేయడం ఉంటుంది, సి గేమర్ బండల్ యాడ్ చేయడం ఉంటుంది. ఫుట్బాల్ థీమ్ లోనే మనకు చాలా బండల్స్ ఉన్నాయి మామ. సో అవన్నీ బండల్స్ తో పాటు మెర్జ్ కొట్టేసి రింగ్ ఈవెంట్ లో మనకి యాడ్ చేస్తాడు. సో గైస్, ఇది మామ ఈ రోజు వీడియో. ఫుట్బాల్ థీమ్ లో వస్తున్న ఫ్రీ రివార్డ్స్, పెయిడ్ రివార్డ్స్, అండ్ ఇంకా చాలా మంచి ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కమింగ్ సూన్ లో బ్యానర్స్ కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు నేను మీకు కన్ఫర్మ్ చేస్తా. ఈవెంట్ ఎప్పుడు వస్తుంది అంటారా, జూన్ మంత్ లో స్టార్ట్ అవడం ఉంటుంది, బికాస్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ది కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ వీడియో అర్థమైంది అనుకుంటున్నా, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ వరకు థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.